వాల్మీకి రామాయణం ప్రకారం సీతారాముల పరిణయం ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగింది. కాని మహాపురుషుల జన్మతిథిని అనుసరించే వివాహ వేడుకను జరపాలని మన పురాణాలు చెబుతున్నాయి. దేవదేవుడు రామునిగా అవతరించిన చైత్ర శుద్ధ నవమి రోజున కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. త్రేతాయుగం విళంబినామ సంవత్సరం వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నం సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు శ్రీరాముడు. అందుకే ఇప్పటికీ ఇదే శుభ ముహూర్తాన సీతమ్మ తల్లితో రాములోరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. వాల్మీకి రామాయణం ప్రకారం ఫాల్గుణ పౌర్ణమి నాడు సీతారామ కళ్యాణం జరిగింది కాబట్టి భద్రాచలంలో అదే రోజు నుంచి పెళ్లి పనులను ప్రారంభిస్తారు. ఫాల్గుణ పౌర్ణమి రోజు రామునికి వసంతోత్సవం డోలోత్సవం నిర్వహించి పెళ్లి కొడుకును చేసి కళ్యాణ తలంబ్రాలను సిద్ధం చేయడం ఇక్కడి తొలి ఘట్టం. వివాహం కోసం మొత్తం 2937 కిలోల తలంబ్రాలను సిద్ధం చేస్తారు. ఇందుకోసం ప్రతి 900 కిలోల బియ్యానికి 30 కిలోల ఆవు నెయ్యి, 30 కిలోల నూనె, 30 కిలోల కుంకుమ, 30 కిలోల పసుపు, 30 కిలోల గులాల్ పొడి, 10 లీటర్ల గులాబీ అత్తరు కలుపుతారు. నెయ్యి, నూనె, పసుపు, కుంకుమ సంప్రదాయ వస్తువులు కాగా సువాసన కోసం గులాబీ అత్తరును గోల్కొండ ప్రభువుకి రామాలయానికి ఉన్న అనుబంధానికి గుర్తుగా గులాల్ పొడిని కలుపుతారు. అందుకే భద్రాద్రి రాములవారి తలంబ్రాల బియ్యం పసుపు రంగులో కాకుండా గులాబీ రంగులో ఉంటాయి. ఈ తలంబ్రాలలో కలిపే బియ్యానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఎక్కడైనా మరపట్టించిన బియ్యాన్ని తలంబ్రాలుగా వాడతారు. అయితే భద్రాచలంలో వినియోగించే తలంబ్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. అవే గోటి తలంబ్రాలు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ భక్త బృందం గత కొన్నేళ్లుగా కోటి బియ్యపు గింజలను గోటితో వలచి రామయ్యకు సమర్పిస్తూ వస్తున్నారు. ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని శ్రీరామ క్షేత్రం. ఒకప్పుడు ఏకశిలా నగరంగా పిలిచేవారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చోళ విజయనగర శిల్ప రీతుల్ని ప్రతిబింబిస్తోంది. ఉదయగిరిని పాలిస్తున్న కంపరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి సీతారాములు సంచరించిన విషయం తెలుసుకుని ఈ ఆలయ నిర్మాణాన్ని సంకల్పించగా తర్వాత బుక్కరాయలు అక్కడున్న ఏకశిలలో సీతారామ లక్ష్మణులను మలిచాడు అనేది చారిత్రక కథనం. రాముని పెళ్లిని చూడలేకపోయిన చంద్రుడి కోరికను మన్నించి ఒంటిమిట్ట వేదికగా పండు వెన్నెల్లో మళ్లీ పెళ్లాడేందుకు అంగీకరించాడట ఆ భక్తవత్సలుడు. అందుకే అన్ని క్షేత్రాల్లోనూ సీతారాముల కళ్యాణం పగలే జరిగినా ఒంటిమిట్టలో మాత్రం చంద్రుడి సాక్షిగా రాత్రివేళ నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. చైత్ర శుద్ధ పున్నమి వెలుగుల్లో కోదండరాముని కళ్యాణం జరుగుతుంది. రాముడు ఏలే రాజ్యం నేటికి ఏదైనా ఉంది అంటే అది మధ్యప్రదేశ్లోని ఓర్ఛా ప్రాంతమే. బుందేల్ఖండ్ ప్రాంతంలో ప్రధాన కోట పక్కనే ఉన్న రామరాజ మందిరంలోని దర్బారులో సీతా లక్ష్మణ సమేతంగా రాముడు కొలువు తీరాడు. గుడిలో కాకుండా రాణి మహల్లో కొలువైన రాముణ్ణి ఈ ప్రాంతానికి రాజుగా పూజిస్తారు. ఓర్ఛా మొత్తం రాజమహళ్లు ప్యాలెస్లతో కళకళ్లాడుతూ ఉంటుంది. ఓర్ఛా నగరాన్ని ఇప్పటికే హిస్టారిక్ అర్బన్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టు కింద యునెస్కో ఎంపిక చేసింది. సంస్కృతి వారసత్వాలను పరిరక్షిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రక నగరంగా స్థానం సంపాదించింది ఓర్ఛా. ఇక శ్రీరామనవమి వేళ రాముడు పాలించే రాజ్యంగా పేరొందిన ఓర్ఛాలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి.